హే! మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలా ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదా? ఏ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదా? ఎస్ఐపి చేయాలా లేదా లంప్ చేయాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? నో వరీ. అయితే ఈ వీడియో మీకోసమే. సముద్రాన్ని, సంసారాన్ని, మ్యూచువల్ ఫండ్స్ ఒక్క రోజులో, ఒక్క వీడియోతో అర్థం చేసుకునే కంటెంట్ కాదు మామ. దట్స్ వై ఐయామ్ ప్లానింగ్ 5-6 series of videos on mutual funds. All I need is that your support. Hi, I am Altaf. You're watching ARB FinServ. I am having more than 3 years of professional experience in mutual funds. So I'm a AMFI registered mutual fund distributor and also a PMS certified advisor. So if you like the content, please do like and do subscribe to my channel, plus the bell icon for the latest video updates. So without getting late, let's jump into the content. Before that, mutual fund investments are subjected to market risk. Please read all the scheme related documents carefully. So why we need to invest? అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? So here we have some reasons to invest. So first one is time value of money. What is time value of money? First principle. Today's rupee is not equals to tomorrow's rupee. ఇవాళ రూపాయి రేపటి రూపాయికి ఎప్పుడు ఈక్వల్ కాదు. దట్స్ వై బ్యాంక్స్ విల్ చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ వాట్ యూ హ్యావ్ బీన్ టేకెన్. బ్యాంక్లో తీసుకున్న డెప్ట్స్కి మనకి కంపల్సరీగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా. సో అది బేస్డ్ ఆన్ టైం వాల్యూ ఆఫ్ మనీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనం సపోజ్ మీరు ఎవరైనా ఫ్రెండ్కి 1000 రూపీస్ ఇచ్చి 1 వీక్ తర్వాత మీరు కలెక్ట్ చేసుకున్నారంటే, సో 1000 రూపీస్ 1 వీక్ తర్వాత ఇచ్చాడు, బట్ యూ విల్ లూజ్ సమ్ వాట్ ప్రిన్సిపల్ దేర్. అంటే ఐ మీన్ ఆ 1000 రూపీస్లో లాస్ట్ 1 వీక్ మీకుంటే వచ్చే బెనిఫిట్, సో నెక్స్ట్ వీక్ వచ్చే బెనిఫిట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఐ మీన్ మేజర్గా కాకపోయినా, అంటే చిన్న అమౌంట్ మీకు అది తెలియదు, బట్ హ్యూజ్ అమౌంట్స్ మీద, పెద్ద అమౌంట్స్ మీద ఏదైతే ఉంటుందో అక్కడ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ టు బీట్ ఇన్ఫ్లేషన్. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ మీన్స్ రైజింగ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ కమోడిటీస్ దిస్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్. సో వీ విల్ కంపేర్ ద డిఫరెన్స్. సపోజ్ ఎసెన్షియల్ గూడ్స్ లైక్ తీసుకోండి, మిల్క్, మీట్. సో ఇవి లాస్ట్ 5 years నుంచి ఎంత ఫాస్ట్గా వీటి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో విల్ కంపేర్ విత్ ద ఎగ్జాంపుల్ విత్ పెట్రోల్. పెట్రోల్ తీసుకుంటే మనం పెట్రోల్ 2019లో నేను అప్పుడే బైక్ రెగ్యులర్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను 2019లో. సో పెట్రోల్ రేట్ ఈస్ 77 రూపీస్. నౌ ఇట్ ఈస్ 110 రూపీస్. సో వేరియేషన్ ఎంత ఉందో చూడండి. సో 77 అంటే అక్కడ ఒక 23, ఇక్కడ ఒక 10. సో 33 రూపీస్ డివైడెడ్ బై 6 years. సో 6 years అంటే ఆల్మోస్ట్ మనకి 5.5 వరకు వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఆన్ పెట్రోల్ ఎవ్రీ ఇయర్ ఈస్ 5.5. ఎవ్రీ ఇయర్ 5.5% ఆఫ్ పెట్రోల్ కాస్ట్ అనేది పెరిగినట్టే మనకి. సో అలాగే మిల్క్కి, మీట్కి, ప్రతి ఒక్క ఎసెన్షియల్స్కి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రైట్. సో నువ్వు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే ఇక్కడ మేజర్ థింగ్ ఈజ్ దట్ how much inflation is having in present scenario. You need to compare with your investment, right? So next one is for the financial freedom after retirement. So నువ్వు రిటైర్ అయిన తర్వాత నీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అంటే యూ నీడ్ టు గెట్ రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, రెగ్యులర్ ఇన్కమ్ రావాలి నీ ఇన్వెస్ట్మెంట్ నుంచి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సినారియో. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద లాంగ్ టర్మ్ గోల్స్. సో లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తాం. వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ గోల్స్? విల్ లుక్ ఓవర్ హియర్. సో మ్యారేజ్, అది నీ మ్యారేజ్ అవ్వచ్చు, నీ చైల్డ్ మ్యారేజ్ అవ్వచ్చు. డ్రీమ్ హౌస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సినారియో. సో డ్రీమ్ హౌస్, సొంత ఇల్లు అందరికీ కలండి. సో సొంత ఇల్లు కట్టడం కోసం వి విల్ గో ఫర్ బ్యాంక్ లోన్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. సో బట్ ఒక ప్రాపర్ ఫినాన్షియల్ ప్లాన్తో, ప్రాపర్ ఫినాన్షియల్ ఐడియాతో, సో హౌస్ కోసం నువ్వు ఫస్టే ఇన్వెస్ట్ చేసుకుంటే, సో యూ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు ఎనీ ఫినాన్షియల్ ట్రబుల్స్ లైక్ ఈఎంఐస్. సో రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రావెల్. ట్రావెల్ చేయటం కోసం కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్స్ మ్యారేజెస్ ఫర్ ద రెగ్యులర్ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ideologies, sorry, investment principles we need to focus before we are investing into any aspect. So different types of investment options that are available in present now. So we'll look over each and everything here. So first one is bank fixed deposits, bank FDs. సో ఇది ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనకి. సో రైట్, చాలా ఇయర్స్ నుంచి సో మేజర్ పీపుల్ ఆర్ లుకింగ్ ఓవర్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే నీకు
if you are below 60 years, you will get a 6 to 7% interest rate here. So right, if you are more than 60 years, senior citizens, you will get a 7 to 8% depending upon bank. So next one is a public provident fund. So this is also one of the investment origin where you will get a 6 to 7% depending upon your age limit. So right. Next one is this is post office schemes. Here also you will get a maximum 8% of return if you invest in this type of schemes. నెక్స్ట్ వన్ ఇస్ చిట్ ఫండ్స్. ఇది మనకి చాలా ఫేమస్ అండి. సో రెగ్యులర్ గా మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకునే వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రీమ్ ఇది. సో మనకి ఏంటంటే చిట్ ఫండ్స్ లో మనకున్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, సో ద పీపుల్ హూ వీ ట్రస్ట్ బ్లైండ్లీ దే విల్ మేక్ అస్ ఫీల్ సాడ్. సో చేస్తున్నావా, ఇన్ని ఇయర్స్ నుంచి మనకి మార్కెట్ లో ఉంటారంటే, సో 20 years 30 years మార్కెట్ లో ఉంటారు, మంచి గుడ్ విల్ బిల్డ్ చేసుకుంటారు, ఒక సర్టైన్ 50 crores 20 crores హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పూల్ చేసి బోర్డు తిప్పేస్తూ ఉంటారు. సో ఇక్కడ నీకేంటంటే చిట్ ఫండ్స్ లో ట్రాన్స్పరెన్సీ తక్కువ, దాంతో పాటు ఏంటంటే లిక్విడేషన్ కూడా తక్కువే, బట్ ఫైనల్ గా నీ ప్రిన్సిపల్ వస్తుందో లేదో కూడా డౌటే. సో చిట్ ఫండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్కీయెస్ట్ investment aspect we need to consider. So if you are a good advisor, financial chit fund advisor, you can go with it, but be careful in chit funds. So next one is the mutual funds. So this is also one of the investment platforms. So before mutual fund, we have another investment platform like land. We can invest in land. So this is one of the investment origin. So before that, we have gold and silver. So ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కింద తీసుకోవచ్చు మనం. సో ఇండియాలో మనం ఇన్వెస్ట్ చేసిన ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ హియర్? సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ మేనేజర్ అండి. సో ఇక్కడ సింపుల్, ఒక ప్రొఫెషనల్ మేనేజర్ అనేవాడు సో జనాల దగ్గర మనీ పూల్ చేసి డిఫరెంట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన రిటర్న్ ని డిపెండింగ్ అపాన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఎంత ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఈక్వల్ గా సర్క్యులేట్ చేస్తారు బై టేకింగ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్, సో కాల్డ్ ఎక్స్పెన్స్ రేషియో. సో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దాని నుండి రిటర్న్ జనరేట్ చేసి వచ్చిన ఎక్స్పెన్సెస్ ని తీసేసి మిగిలిన రిటర్న్ మీకు ఇస్తాడండి. సింపుల్. సో ఇది ఒక ట్రస్ట్ లాగా వర్క్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ ట్రస్ట్ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ టు పుల్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ అండ్ invest in different schemes, in a vast schemes, so to generate profits, right? So next one is NAV, net asset value. So NAV ఏంటంటే సింపుల్ అండి. సో ఏఎం అంటాం మనం, అసెట్ అండర్ మేనేజ్మెంట్. సో టోటల్ ఏఎం, ఆ ఫండ్ ఏఎం డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ హోల్డ్ ఇన్ ద మార్కెట్. సో ఆ ఫండ్ టోటల్ ఏఎం డివైడెడ్ బై మార్కెట్ లో ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయో దాన్ని మనం నావ్ కింద తీసుకుంటాం. సో నావ్ లో ఏంటంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎన్ఎఫ్ఓ లో నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే నావ్ వాల్యూ ఫేస్ వాల్యూ 10 rupees కే నీకు అలాట్ అవుతుంది. సో ఈచ్ ఇన్వెస్టర్ హూ అప్లైడ్ ఫర్ ద ఎన్ఎఫ్ఓ షూర్లీ గెట్ అలాటెడ్ విత్ ద యూనిట్స్. సో ఐపీఓ తీసుకుంటే మనం ఐపీఓ ప్రైమరీ మార్కెట్ లో మనకి ఐపీఓలో ఏంటంటే అప్లై చేసిన వాళ్ళందరికీ ఒకసారి యూనిట్స్ రావు, ఎందుకంటే ఆ షేర్స్ అలాట్ అవ్వవు. ఎందుకంటే షేర్స్ అనేవి ఓవర్ సబ్స్క్రైబ్ అయితే ఆ టైంలో ఏం చేస్తారంటే డ్రా తీసి డిపెండింగ్ ఆన్ డ్రా తీసి ఆ పాన్ నెంబర్ బేస్ మీద నీకు లక్ ఉంటే అక్కడ అలాట్మెంట్ జరుగుతుంది. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే అప్లై చేసిన ప్రతి వాళ్ళకి యూనిట్స్ అనేవి కంపల్సరీగా అలాట్ అవుతాయి. సో రైట్. సో హ్యాస్ మచ్ హ్యాస్ యూ హోల్డ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, యువర్ ఫండ్స్ విల్ బి గ్రో రెగ్యులర్లీ, రైట్? సో మ్యూచువల్ ఫండ్ లో వచ్చే వాళ్ళకి ఒకటేనండి, లాంగ్ టర్మ్ ఎంత లాంగ్ టర్మ్ నువ్వు హోల్డ్ చేసావంటే నీ ఇన్వెస్ట్మెంట్ కి నీకు అంత బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రైట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే అసలు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయదు. సో నెక్స్ట్ ఎన్ఎఫ్ఓ. సో వాట్ ఈస్ ఎన్ఎఫ్ఓ హియర్? సో we have nearly 47, I think so. So 47 AMCs లో each and every AMC need to pull money from markets. సో అలా పుల్ చేయడానికి అన్ యావరేజ్ 3 to 4 ఎన్ఎఫ్ఓస్ తో మార్కెట్ లో వస్తారండి. ఇక్కడ ఏంటంటే సో ఏదో ఒక స్కీమ్, ఏదో ఒక కొత్త థీమ్ తో మార్కెట్ లోకి వచ్చి మనీ పూల్ చేస్తారు. సో మనీ పూల్ చేసి తీసుకెళ్లి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి
సో రిటర్న్ జనరేట్ చేస్తారు. ఆ రిటర్న్ లో వీళ్ళకు ఉండే ఎక్స్పెన్సెస్, కంపెనీ ఎక్స్పెన్సెస్ తీస్తారు. కంపెనీ ఎక్స్పెన్సెస్ ఏంటంటే, సో ఫండ్ మేనేజర్ శాలరీ పే చేయాలి. కంపెనీ ఎక్స్పెన్సెస్ బేర్ చేయడానికి కంపెనీ ఎక్స్పెన్సెస్ బేర్ చేయడం కోసం ఎక్స్పెన్స్ రేషియో యూజ్ అవుతుంది. సో ఎంప్లాయీస్ శాలరీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఏంటంటే కంపెనీ ఎక్స్పెన్సెస్. అంటే కంపెనీ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ లో నీకు షేర్ ఇస్తాడు. సపోజ్ నువ్వు ఒక 1 lakh ఇచ్చావు, ఎక్స్ పర్సన్ 1 crore ఇచ్చాడు, అండ్ దెన్ ఇంకో పర్సన్ 10 lakhs ఇచ్చాడు. సో వేరియన్ ఆన్ యువర్ ఎక్స్పెన్సెస్. సో అక్కడ 1 crore కి ఎక్స్పెన్స్ తీస్తాడు, ఇక్కడ 1 lakh ఒక 1 lakh ఎక్స్పెన్స్ తీస్తాడు, అక్కడ 10 lakhs ఎక్స్పెన్స్ ఇస్తాడు. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో నీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్స్పెన్స్ ఇస్తాడు అంతే. సో అక్కడ 1 crore కి ఇచ్చాడు కదా అని ఇక్కడ 1 lakh కి తీసాను కదా అని సరిపోట్టుకోడు. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్స్పెన్స్ రేషియో తీసిన తర్వాతే నీకు అక్కడ రిటర్న్ కనపడుతుంది. సో మ్యూచువల్ ఫండ్ లో ఏంటంటే నీకు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువ అండి. సో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి, సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు కూడా నువ్వు మానిటర్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ సర్టెన్ యాప్స్ టు మానిటర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ హియర్, రైట్? The main objective of NFO is to raise money from the investors in a specific asset class sectors. చెప్పాను కదండి. సో ఏదో ఒక స్కీమ్, ఏదో ఒక థీమ్ తో మార్కెట్ లోకి వచ్చి, సో దాని మీద అమౌంట్ పూల్ చేసి దాన్ని తీసుకెళ్లి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్ ని ఎక్స్పెన్స్ రేషియోస్ తీసేయంగా మిగిలిన ఇన్వెస్టర్స్ అందరికి సర్క్యులేట్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్, థిమాటిక్ మ్యూచువల్ ఫండ్, యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒకే వీడియోలో చేస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో ప్రెసెంట్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ ప్లానింగ్ ఈక్విటీ అండ్ దెన్ డెప్ట్ ఫండ్స్ హియర్. సో రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో వి విల్ లుక్ ఓవర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. లార్జ్ క్యాప్ ఆర్ ఆల్సో బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు చాలా కంపెనీస్ లో. సో ఇక్కడ లార్జ్ క్యాప్ కంపెనీ ఫినామినా సింపుల్ అండి. సో మార్కెట్ లో లిస్ట్ అయిన నెంబర్ 1 ర్యాంకింగ్ నుంచి 100 ర్యాంకింగ్ వరకు ఉన్న కంపెనీస్ ని మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఫస్ట్ ర్యాంకింగ్ కంపెనీ నుంచి 100th ర్యాంకింగ్ కంపెనీస్ ని మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏమున్నాయో మనకి. సో ఫస్ట్ వన్ TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో ఈచ్ షేర్ ఐ హావ్ బీన్ మెన్షన్ యువర్ షేర్ వాల్యూ హియర్. సో ప్రతి ఒక్క కంపెనీ దాని షేర్ వాల్యూ అనేది మెన్షన్ చేశాను. యూ లుక్ ఓవర్ హియర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ ONGC, ITC లిమిటెడ్, అండ్ దెన్ నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అండి. సింపుల్. ఇదే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారంటే నో. ఫండ్ మేనేజర్ ఆయన రీసెర్చ్ ప్రకారం సో ఏదైతే బెస్ట్ అనుకుంటాడో 1 to 100 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్ లో దాంట్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు. నేను ఇక్కడ చెప్పాను ఇదే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడని లేదు. డిపెండింగ్ అపాన్ హీజ్ రీసెర్చ్, హీజ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ, హీ మేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిఫరెంట్ స్కీమ్స్, రైట్? సో ఇక్కడ లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేయాలంటే ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కాదండి, ఈ కంపెనీస్ కాదు. ఆయన ఇన్వెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, లేదంటే ఆయన రీసెర్చ్ ఐడియాలజీ ప్రకారం ఆయన ఏది బెటర్ కంపెనీ అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ హీ నీడ్ టు ఇన్వెస్ట్ 1 to 100 ర్యాంకింగ్ కంపెనీస్. కమింగ్ బ్యాక్ టు మిడ్ క్యాప్ కంపెనీస్. మిడ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే మనకి మార్కెట్ లో లిస్ట్ అయిన 101 నుంచి 250 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్ మనం మిడ్ క్యాప్ కంపెనీస్ గా తీసుకుంటాం. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం మిడ్ క్యాప్ కంపెనీస్ మనం ఇండియాలో. సో పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్, మ్యారికో లిమిటెడ్, సుజలాన్ ఎనర్జీ, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEML, BHEL, Hero Motorcorp, Dauber India, and then Swiggy Limited. So these are all the మిడ్ క్యాప్ కంపెనీస్ అండి. సో మళ్ళీ చెప్తున్నాను ఇదే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారంటే లేదు. సో మార్కెట్ లో లిస్ట్ అయిన 101 నుంచి 250 ర్యాంకింగ్ ఉన్న కంపెనీ అండ్ దెన్ ఆన్ దేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుని సో ఇన్వెస్టర్ ఏదైతే ఫేర్ వాల్యూ అని బిలీవ్ చేస్తాడో షేర్స్, సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారండి. డిపెండింగ్ అపాన్ ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ, హీ విల్ మేడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడంటే చేయడు. సో హీ మేబీ, హీ మే నాట్ బి. సో ఆయన రీసెర్చ్ లో ఈ కంపెనీస్ బెటర్ అనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఈ కంపెనీస్ మెన్షన్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ వన్ ఈజ్ స్మాల్ క్యాప్ కంపెనీస్. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే మార్కెట్ లో లిస్ట్ అయిన 251 నుంచి 500 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్ మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ గా తీసుకుంటామండి. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం స్మాల్ క్యాప్ కంపెనీస్ మన మార్కెట్ లో ఏమున్నాయో. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్ కంపెనీ, టాటా టెక్నాలజీ, బంధన్ బ్యాంక్, అపోలో టైర్స్, రిలయన్స్ పవర్, ఏంజల్ వన్, జెన్ టెక్నాలజీస్.
సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్. మళ్ళీ చెప్తున్నాను, ఇదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానంటే నో. సో మార్కెట్ లో లిస్ట్ అయిన 251 నుంచి 500 కంపెనీస్ లో ఫండ్ మేనేజర్ ఏ కంపెనీ అయితే బెస్ట్ అని బిలీవ్ చేస్తాడో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ఫినామినా ఏంటంటే, సో స్మాల్ క్యాప్ కంపెనీ ఎప్పుడూ కూడా నేను మిడ్ క్యాప్ కంపెనీ అవ్వాలనే ఎయిమ్ తో వర్క్ చేస్తుంది. సో మిడ్ క్యాప్ కంపెనీ ఎప్పుడు ఏంటంటే నేను లార్జ్ క్యాప్ కంపెనీగా రీచ్ అవ్వాలి, లార్జ్ క్యాప్ కంపెనీగా నా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనే ఎయిమ్ తో వర్క్ చేస్తారండి. సో ఇక్కడ మనకి స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు హోల్డ్ యువర్ ఫండ్స్ ఫర్ 7 years, 5 to 7 years నీ ఫండ్స్ నువ్వు హోల్డ్ చేయాలనుకుంటే స్మాల్ క్యాప్ ఈస్ ద బెస్ట్ సజెస్టబుల్. బట్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ ఫండ్ మేనేజర్ బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. స్మాల్ క్యాప్ లో మీరు ఎంటర్ అవ్వాలంటే మినిమం 5 to 7 years ఆ ఫండ్ కి మీరు అలా వదిలేయాలి. సో రైట్, మిడ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అవ్వడానికి ట్రై చేసి బిజినెస్ చేస్తా ఉంటాయి, ఆ ఎయిమ్ తో బిజినెస్ చేస్తాయి. రైట్, సో మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా అంతేండి. మీరు 3 to 5 years హోల్డ్ చేయాలి అని ఏముంటే కనుక మిడ్ క్యాప్ కంపెనీస్ లో పెట్టుకోవాలి మనం. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే అవి కొద్దిగా స్టేబుల్ గా ఉంటాయి, మార్కెట్ వాలటాలిటీలో కొద్దిగా స్టేబుల్ ఉంటాయి. సో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ లో అవి మోస్ట్లీ 10% అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. కంపేర్ విత్ ద స్మాల్ క్యాప్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఏమవుతుందంటే ఒకసారి 30% డౌన్ సర్క్యూట్ అవ్వచ్చు, ఒకసారి 40% డౌన్ సర్క్యూట్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ మార్కెట్ వాలిటాలిటీ. సో కరెక్షన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి స్మాల్ క్యాప్స్ లో మనకి. సో బట్ మార్కెట్ రేజ్ లో ఉన్నప్పుడు మాత్రం ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. సో రైట్, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. పేరులోనే ఉందండి, ఇక్కడ ఫండ్ మేనేజర్ కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. సో ఆయన ఏంటంటే సో స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఆరిజిన్, సో ఒక క్వార్టర్ లో స్మాల్ క్యాప్ బాగా పర్ఫార్మ్ చేస్తుందంటే స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకో క్వార్టర్ లో మిడ్ క్యాప్ బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందనుకోండి మిడ్ క్యాప్ లో చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద 4 cases ఐ హావ్ గివెన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ సినారియోలో నేను ఇన్వెస్ట్ చేస్తానంటే లేదండి, నేను జస్ట్ ఊరికే మీకు అర్థం కావడం కోసం ఈ సినారియో చెప్పాను. సో లార్జ్ క్యాప్ లో 40% పెట్టుకోవచ్చు, మిడ్ క్యాప్ లో 30 పెట్టుకోవచ్చు, స్మాల్ లో 30 పెట్టుకోవచ్చు. ఇది ఒక కేసు. సెకండ్ వన్ ఈజ్ మిడ్ క్యాప్ లో 30% అలొకేషన్, లార్జ్ క్యాప్ లో 30% అలొకేషన్, మిడ్ క్యాప్ లో 40 అండ్ దెన్ స్మాల్ క్యాప్ లో 30. ఈ సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంటంటే 30% లార్జ్, 30% మిడ్, 40% స్మాల్. సో నెక్స్ట్ లార్జ్ క్యాప్ లో వచ్చేపాటికి 20%, మిడ్ క్యాప్ లో 20%, స్మాల్ క్యాప్ లో 60%. ఈ సినారియోలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదే సినారియోలో ఇన్వెస్ట్ చేస్తారంటే రాంగ్ అండి. సో ఫండ్ మేనేజర్ ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడో ఇక్కడ ఆయన అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఫండ్ మేనేజర్ కి. సో లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ డిక్రీస్ చేసి స్మాల్ లో పెట్టుకోవచ్చు, స్మాల్ లో ఇంక్రీస్ చేసి మిడ్ లో పెట్టుకోవచ్చు. ఆయన ఫ్లెక్సిబిలిటీ బట్టి అలొకేషన్స్ అనేవి సర్క్యులేట్ చేసుకుంటాడు. మేజర్ ఏమేంటంటే ఇన్వెస్టర్స్ కి ప్రాఫిటబిలిటీ చూపించాలి. సో ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తాడు. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ క్యాప్ ఫండ్. వాట్ ఈస్ మల్టీ క్యాప్ ఫండ్? హియర్ మల్టీ క్యాప్ ఫండ్ మేనేజర్ నీడ్ టు allocate his funds 25% లార్జ్ క్యాప్ లో పెట్టాలి, 25% మిడ్ క్యాప్ లో పెట్టాలి, 25% స్మాల్ క్యాప్ లో కంపల్సరీగా పెట్టాలి. ఆ రిమైనింగ్ 25% ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ 3 స్ట్రీమ్స్ లో మళ్ళీ తీసుకెళ్లి ఎంతో కొంత పోర్షన్ allocate చేయొచ్చు. బట్ మినిమం కంపల్సరీగా ఈచ్ స్ట్రీమ్ లార్జ్, మిడ్, స్మాల్ లో 25, 75% అలొకేషన్ జరగాలి. సో రిమైనింగ్ 25% ఫండ్ మేనేజర్ ఇష్టం అండి. సో గవర్నమెంట్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ లో పెట్టుకుంటాడా, లేదా మనీ కింద హోల్డ్ చేయడానికి లేదు, సో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కింద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్, లేదంటే తిరిగి మళ్ళీ అలొకేషన్ వీటిలోనే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ దేంట్లో కూడా 25% అయితే తగ్గకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడని. సో నెక్స్ట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. సో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో సింపుల్ అండి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ దీంట్లో ఉన్న ఫినామినా ఏంటంటే 35% కంపల్సరీగా లార్జ్ లో ఇన్వెస్ట్ చేయాలి, 35% కంపల్సరీగా మిడ్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడికి 70% అయిపోయింది. రిమైనింగ్ 30% ఏంటంటే సో హీ కెన్ ఇన్వెస్ట్ స్మాల్ క్యాప్ లో పెట్టుకోవచ్చు, లేదా గవర్నమెంట్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ లో కొద్దిగా పెట్టుకోవచ్చు. సో లేదా వీటిల్లోనే అలొకేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా మిడ్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ 2 స్ట్రీమ్స్ లో ఎక్కడ కూడా 35% అనేది తగ్గకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. రైట్, సో కమింగ్ బ్యాక్ టు డెప్ట్ ఫండ్స్. డెప్ట్ ఫండ్స్ ఏంటంటే మనకి జస్ట్ లైక్ మన బ్యాంక్స్ లోనేనండి. బ్యాంక్స్ లో మనకి సేవింగ్ ఫండ్ ఎలా ఉంటుందో, సేవింగ్ ఫండ్ లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తే ఏంటంటే యూ విల్ గెట్ 4% ఇంట్రెస్ట్ రేట్. సో అదే 4% ఇంట్రెస్ట్ రేట్ ని నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ ని ఎఫ్డి కింద కన్వర్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ 7% to 8% డిపెండింగ్ అపాన్ బ్యాంక్. సో నీకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. రైట్, సో ఈ డెప్ట్ ఫండ్స్ మోస్ట్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా మార్కెట్ హైలో ఉంది అని ఫీల్ అయితే, సో కొద్దిగా మన షార్ట్ టర్మ్
కోసం తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేస్తారండి, డెప్ట్ ఫండ్స్ లో పార్క్ చేసి మార్కెట్ ఎప్పుడైతే బెటర్ అనుకుంటారో ఇక్కడ నుంచి తీసి మళ్ళీ ఈక్విటీ ఫండ్స్ లోకి వెళ్తారు. సో కొంతమంది ఏంటంటే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటా బట్ ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే డెప్ట్ ఫండ్స్ లో పెడతారు. సో డెప్ట్ ఫండ్స్ లో డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. గిల్ట్ ఫండ్ అంటే గవర్నమెంట్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ యూ విల్ గెట్ 67% రిటర్న్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్. ఇది కూడా అంతేనండి. సో ఇది కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ట్రెజరీ బిల్స్ అండ్ అదర్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రైట్. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ రేంజింగ్ ఫ్రమ్ 1 week to 18 months. 1 week నుంచి 18 months వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సజెస్టబుల్ స్కీమ్ ఇది, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ లిక్విడ్ ఫండ్. సో లిక్విడ్ ఫండ్ అంటే లిక్విడ్ అసెట్స్ లో మోస్ట్లీ ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే నెక్స్ట్ వీక్ లో కానీ నెక్స్ట్ మంత్ లో కానీ లిక్విడేట్ అయ్యే బాండ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ట్రెజరీ బిల్స్ లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో ఇక్కడ చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ మెచ్యూరింగ్ విత్ ఇన్ 91 days ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారండి, రైట్. సో హియర్ సో ఇక్కడ ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ లో మనకి లో రిస్క్ అండ్ హై లిక్విడిటీ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్ లో మనకి ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది, లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. లిక్విడిటీ అంటే అమ్మేస్తే వెంటనే మనీ కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ ని అమ్మితే వెంటనే మనీ అనేది కన్వర్ట్ అవ్వాలి. సో అక్కడ దాన్ని లిక్విడిటీ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి లో రిస్క్ అండ్ హై లిక్విడిటీ. సో లిక్విడిటీ మన అసెట్ ని లిక్విడిటీ చేసుకోవడం చాలా ఈజీ ఇక్కడ లిక్విడ్ ఫండ్ లో, రైట్. సో నెక్స్ట్ వన్ లో డ్యూరేషన్ ఫండ్. ఇక్కడ కూడా అంతేనండి మనకి. సో లో డ్యూరేషన్ ఫండ్స్ లో ఇది కూడా ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ మనకి. సో మోస్ట్లీ 6 నుంచి 12 months ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ కోసం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పార్క్ చేస్తారు. సో ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ అన్ని డెప్ట్ ఫండ్స్ లో మీకు 5 to 7%, కొన్ని డెప్ట్ ఫండ్స్ లో ఏంటంటే 8% వరకు కూడా మనకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఇస్ మనీ మార్కెట్ ఫండ్స్. మనీ మార్కెట్ ఫండ్స్ ఏంటంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, సో రైట్. సో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఏంటంటే ట్రెజరీ బిల్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. ట్రెజరీ బిల్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ లో ఎలకేషన్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే పీపుల్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్, పీపుల్ విల్ గెట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ దెన్ ద ట్రెడిషనల్ సేవింగ్స్ అకౌంట్. ట్రెడిషనల్ సేవింగ్స్ అకౌంట్ కన్నా ఇక్కడ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అంటే సేవింగ్స్ అకౌంట్ లోనే ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయటం కన్నా నేను తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్ లో పెడతాను, బట్ నేను రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేను, నాకు ఏంటంటే స్టేబుల్ గా రిటర్న్ వచ్చే అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానంటే సో మనీ మార్కెట్ ఫండ్ ఇస్ వన్ ఆఫ్ ద సజెస్టబుల్ స్కీమ్. ఇక్కడ ఏంటంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ దెన్ ద సేవింగ్స్ అకౌంట్. ట్రెడిషనల్ సేవింగ్స్ అకౌంట్ కన్నా కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా అంతే. సో మోస్ట్లీ 1 year to 2 నుంచి 5 years వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒకసారి దీంట్లో ఏంటంటే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్ నైట్ ఫండ్. సో ఓవర్ నైట్ ఫండ్ లో మనకి ఏంటంటే ఇది కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ మాత్రమే. సో ఇది కూడా ఏంటంటే 1 day కోసం, 1 day మెచ్యూరిటీ పీరియడ్ కోసం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తా ఉంటారు. 1 day మెచ్యూరిటీ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏంటి అనుకోవచ్చు. సపోజ్ యు ఆర్ హ్యావింగ్ ఏ కరెంట్ అకౌంట్, బిజినెస్ కరెంట్ అకౌంట్ ఉంది, బట్ దాంట్లో ఒక 1 crore rupees ఉంది. నువ్వు కరెంట్ అకౌంట్ లో నీ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తే యూ విల్ గెట్ నథింగ్. సో దానికోసం జనాలు ఏం చేస్తారంటే, అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సో కరెంట్ అకౌంట్ లో ఉన్న మనీని ఇలా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే 1 day కి ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది 1 week చేస్తారు, 1 month కూడా చేస్తారండి. సో ఇలా చేయడం మూలంగా ఏంటంటే కరెంట్ అకౌంట్ లో ఉంటే మనకేం రాదు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతో కొంత రిటర్న్ వస్తుంది కాబట్టి. సో ఎన్జిఓస్ కానీ, కార్పొరేట్స్ కానీ, బిజినెస్ ప్రొఫెషనల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ని ఐడియల్ గా పెట్టరు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎంతో కొంత రిటర్న్ వస్తుంది కాబట్టి, రైట్. కరెంట్ అకౌంట్ లో పెడితే నీకేమీ రాదు, రైట్. సో ఓవర్ నైట్ ఫండ్ లో కూడా అంటే 1 week ఆరిజిన్ నుంచి 1 day కోసం కూడా ఇన్వెస్ట్ చేస్తారు. 1 day నుంచి 6 months, 1 month అయిపోవచ్చు, 1 day అవ్వచ్చు, 1 week అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. సో దీనికోసం తీసుకొచ్చి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ని ఇక్కడ పార్క్ చేస్తారండి. సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో నీ అకౌంట్ లో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేస్తారు. సో నెక్స్ట్ అనేది కార్పొరేట్. సో నెక్స్ట్
కార్పొరేట్ బాండ్స్ అంటే జస్ట్ లైక్ గవర్నమెంట్ లాగా మనకి కార్పొరేట్స్ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం బాండ్స్ అనేవి రిలీజ్ చేస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే క్రిసిల్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ బాండ్స్ కి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ మనకి క్రెడిట్ కార్డ్స్ కి సిబిల్ ఎలాగో స్కోరింగ్ ఇస్తుందో అలాగా బాండ్స్ ఇష్యూ చేసే కంపెనీస్ కి క్రిసిల్ అనే కంపెనీ రేటింగ్స్ ఇస్తుంది. ఆ రేటింగ్స్ బేస్ చేసుకుని మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. సో సపోజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ A+ రేటింగ్. సో A+ రేటింగ్ ఉంటే ఏంటంటే ఇది హైయెస్ట్ రేటింగ్ ఆల్మోస్ట్. A+ రేటింగ్ ఉంటే ఏంటంటే సో అది సెక్యూర్డ్ బాండ్ అని అర్థం. సో సెక్యూర్డ్ బాండ్కి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి. సో ఇక్కడ నీకు రేటింగ్ తగ్గే కొద్దీ ఆ కంపెనీ నీకు ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అంతే కదా, నీకు రిటర్న్ రీపే చేసే కెపాసిటీ అండి మనకి సింపుల్ గా A+ రేటింగ్ వచ్చింది అంటే ఆ బాండ్ మార్కెట్ లో వాల్యూ ఉన్నట్టు, సో రీపే చేసే క్యాపబిలిటీ ఎక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ నీకు రేటింగ్ తగ్గే కొద్దీ ఏంటంటే అక్కడ నీకు ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతా ఉంటది, రైట్. సో ఇట్లాంటి బాండ్స్ లో ఈ కంపెనీ ఈ థీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో కార్పొరేట్ బాండ్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం కంపెనీస్ బాండ్స్ ఇష్యూ చేస్తే ఆ బాండ్స్ లో మన ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ చేస్తారండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఏంటంటే 2 నుంచి 5 years వరకు ఎవరైనా నేను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి బట్ ఎక్కువ రిస్క్ తీసుకోను, మీడియం రిస్క్ తీసుకుంటానంటే అది కూడా డెప్ట్ ఫండ్సే నేను ప్రిఫర్ చేస్తానంటే కార్పొరేట్ బాండ్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద సజెస్టబుల్ ఫండ్. సో రైట్. సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ 80% ఆఫ్ దేర్ అలోకేషన్ నీడ్ టు బి అలాటెడ్ ఇన్ A+ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్స్. Excuse me. Right. So this is all about the corporate bonds. Okay. So this is all about today's video. So we will meet again in next video. So thank you for watching RBI Finserv video. So keep supporting me. Please do subscribe to my channel. So please press bell icon for the latest video updates. So last but not least, mutual fund investments are subjected to market risk. Please read all scheme related documents carefully. Thank you.